అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు సీజన్ 2 46వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. ఇంటికి రాగానే తాతయ్య నానమ్మలతో హోమ్ గురించి పిల్లలు చెప్తూ ఉంటే లంచ్ టైం అవుతూ ఉంటే అర్జున్కు కాల్ చేస్తుంది ఆర్షి. మీటింగ్ కోసం కార్తీక్తో కలిసి సిటీ బయటున్న రిసార్ట్కు వెళ్ళిన అర్జున్ మీటింగ్లో ఉంటే మొబైల్ వైబ్రేట్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ, మొబైల్ తీసుకొని పక్కకు వెళ్ళి చెప్పు వరు అని అంటాడు అర్జున్. లంచ్కి వస్తానని అన్నావు, టైం కూడా 2 దాటిపోతోంది. తమరు మాత్రం ఇంకా ఇంటికి విచ్చేయలేదు, భోజనం చెయ్యలేదు. ఛీ, ఏంటి నీ లాంగ్వేజ్ అని అర్జున్ అంటే ప్రేమ లాంగ్వేజ్. కానీ ఇంతకీ వస్తున్నావా లేదా, నాకు ఇక్కడ చాలా ఆకలిగా ఉందజ్జు అని గారంగా అంటుంది ఆర్షి. టైం చూసుకున్న అర్జున్ 20 మినిట్స్లో నీ ముందుంటానని కాల్ కట్ చేసి వెల్ ఐ హ్యావ్ టు గో, అగ్రిమెంట్ మేనేజర్ చూస్తాడని అర్జున్ బ్లేజర్ సర్చ్ చేసుకుంటూ లంచ్కి ఇన్వైట్ చేసి సున్నితంగా తిరస్కరించి మల్లేష్కు కార్ తీయమని చెప్తాడు అర్జున్. సార్ అని వెనుక నుండి కార్తీక పిలుస్తుంది. ఎస్ అని అర్జున్ వెనక్కి తిరిగితే నెక్స్ట్ మంత్ నా పెళ్ళి సార్, మీరు తప్పకుండా రావాలని కార్తీక అంటుంది. కంగ్రాచులేషన్స్ మిస్ కార్తీక అని అర్జున్ నవ్వితే త్వరలో కార్డుతో ఇంటికి వస్తాను సార్, మీరు మేడం తప్పకుండా రావాలి. అలాగే నా పెళ్ళిలో అషీ బంగారమే హైలైట్ అవ్వాలని ఎగ్జైట్ అవుతూ అంటుంది కార్తీక. ఐ కెన్ ట్రై కార్తీక, గెట్ ఇన్ కార్, నేను అటే వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్ అని కార్తీక కార్ ఎక్కితే మల్లేష్ డ్రైవ్ చేస్తూ కార్తీకను డ్రాప్ చేశాక టైం చూసుకుంటూ మల్లేష్ నువ్వు నడుపుతున్న కార్ స్పీడ్ నాకు నచ్చలేదని అంటాడు. అర్థమైంది సార్ అని కార్ స్పీడ్ను పెంచుతాడు మల్లేష్. అన్నట్లుగానే అర్జున్ ఇంటికి 20 నిమిషాలు చేర్చుకుంటే నవ్వుతూ అర్జున్కి ఎదురొస్తుంది ఆర్షి. ఆమెను చూడగానే అర్జున్ పెదవులు కూడా విచ్చుకుంటే బ్యాగ్ తీసుకొని కమ్ అని అర్జున్ చేయి పట్టుకొని లిఫ్ట్ ద్వారా బెడ్రూమ్ తీసుకొని వెళ్తుంది ఆర్షి. ఆమె వెనకాల నడుస్తాడు అర్జున్. బ్యాగ్ పక్కన పెట్టి ఫ్రెష్ అవ్వని షర్ట్ బటన్స్ విప్పుతుంది ఆర్షి. షవర్ కూడా నువ్వే చేయిస్తావా బేబీ, అర్జున్ కొంటెగా నవ్వుతూ అడిగితే సిగ్గుల మొగ్గవుతూ వెళ్ళు అజ్జు అని వాష్రూమ్ వైపు నెడుతుంది ఆర్షి. షర్ట్ తీసావు బాగుంది, మరి ప్యాంట్ సంగతి అని అర్జున్ కళ్ళెగరేస్తాడు. అజ్జు వెళ్ళు అని లోపలికి నెట్టిన ఆర్షి, ముగ్గురు పిల్లల తండ్రిలా నువ్వు బిహేవ్ చేస్తున్నావా అని అనుకుని లంచ్ ట్రేని అక్కడికే తీసుకొని వస్తుంది ఆర్షి. ఫ్రెష్ అయి వచ్చి అర్జున్ టవల్తో తల తుడుచుకుంటూ ఉంటే ఏంటి మేడం ఈరోజు స్పెషల్ అని అడుగుతాడు అర్జున్. నేనే వంట చేశాను అజ్జు, అదే స్పెషల్ అని అంటుంది ఆరుషి. ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అర్జున్కి తనే తినిపిస్తుంది. ఆరుషి ఆకలన్నావు కదే, నువ్వు తిను ముందు అని ప్లేట్ తీసుకొని తను తినిపిస్తాడు అర్జున్. కడుపు నిండి ఇంకా చాలజ్జు అని ఆరుషి అంటే ఇంకొంచెం తిని బేబీ అని బ్రతిమాలి తినిపించి పెక్కిచ్చి హ్యాండ్ వాష్ చేసుకుని కిడ్స్ ఎక్కడని అడుగుతాడు అర్జున్. మామయ్య అత్తయ్య లియోతో గార్డెన్లో పిల్లలతో ఆడిస్తున్నారు, నువ్వు ఇలారా అని అతని ఒళ్ళో సెటిల్ అయిన ఆరుషి ఈరోజు హోమ్లో ఏం జరిగిందో తెలుసా అని అంటుంది ఆరుషి. వెళ్ళావు కదా చెప్పు బేబీ అని వెనక నుండి ఆమెను గట్టిగా హత్తుకొని వీపుకు తల అనిస్తాడు అర్జున్. అక్షర నేను జాయిన్ చేసినప్పుడు చిన్నపిల్ల, ఇప్పుడు పెద్ద పిల్ల అయిపోయింది. మన పిల్లలు కూడా అక్కడ పిల్లలతో కలిసిపోయి వారితో పాటే ఆడుకున్నారు అజ్జు. ఇప్పుడు నువ్వు నేనే కదే, ఏదైనా ఇవ్వు బేబీ, ఐ మిస్ యూ సో బ్యాడ్లీ అని నడుముని సున్నితంగా నలుపుతాడు అర్జున్. నవ్వుతూ నీకొక సర్ప్రైజ్ ఉంది అజ్జు అని అంటుంది ఆర్షి. ఏంటి అది, ఇప్పుడు కాదు నైట్ ఆఫ్టర్ డిన్నర్ అని అంటుంది ఆర్షి. సరే అని అలాగే ఉండిపోతాడు అర్జున్. ఇంకా వదులు అజ్జు, అర్ధగంట నుండి ఇలాగే నువ్వు నీ ఒళ్ళో ఉన్నావు, కూర్చోబెట్టుకుంటున్నావు, బరువుగా లేవు కదా, ఉండవే కాసేపు, నాకు బాగుంది బేబీ, కానీ నాకు మాత్రం ఏమీ బాగోలేదు అజ్జు, నడుము విరిగిపోయేలా ఉంది శ్రీవారు అని అంటుంది ఆరుషి. వదలండని అర్జున్ నుండి వేరుపడి పద మనం కూడా గార్డెన్లోకి వెళ్దామని అర్జున్ చేతిని పట్టుకొని లాగుతుంది ఆరుషి. వెళ్దాం, నాకు కూడా నా ప్రిన్సెస్ను చూడాలనుందని మొబైల్ తీసుకొని ముందుకు నడుస్తాడు అర్జున్. కూతురు గుర్తొచ్చింది, ఇంకెక్కడ నేను నా కొడుకులు కనిపిస్తామని మూతి తిప్పుతూ వెనకాల నడుస్తుంది ఆరుషి. గార్డెన్కు వెళ్ళగానే కూతురు డాడీ అని పరిగెత్తుకుంటూ వెళ్తే నా బంగారం అని ఎత్తుకొని గిరిగిరా తిప్పి పైకి ఎగరేస్తే కిలకిలా నవ్వుతూ అందరినీ నవ్విస్తుంది అషిత బంగారం. కొడుకులు కూడా చెరువు వైపు చేరితే వాళ్ళను కూడా ముద్దు చేస్తాడు అర్జున్. డాడీ ఈరోజు మేము హోమ్లో బాగా ఆడుకున్నామని చెప్తారు. అందరికీ కాఫీలు, పిల్లలకు స్నాక్స్, జ్యూసెస్ తీసుకొని వస్తుంది ఆర్షి. అందరి మాటల మధ్య సరదాగా సమయం గడిచిపోతుంది. మహి అని గారంగా పిలుస్తుంది శ్రద్ధ. ఏంటే అని వెనక్కి తిరిగి చూస్తాడు మహిత్. కళ్ళల్లో నవ్వుతూ చూస్తున్న ఆమెను చూసి ఏంటి అని అడుగుతాడు మహిత్. చెప్పను, నువ్వే తెలుసుకో. జీ మేడం, టాస్క్ అన్నమాట అని ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఆమెకు ఎదురుగా నిలబడి టీ షర్ట్ స్లీవ్స్ని పైకి లాక్కొని చీరలో ఉన్న ఆమెను ఆపాదమస్తకం చూస్తాడు. చిన్నగా బ్లష్ అవుతూ నవ్వుతున్న ఆమెను చూసి బుగ్గ మీద నిమిరి చేతులని మెడను గమనిస్తాడు. కానీ పెద్దగా తేడాగా ఏమీ అనిపించదు. ఏమీ లేదు కదే, నువ్వు సరిగ్గా చూడట్లేదు బుద్ధు అని శ్రద్ధ అంటే కొత్తగా మెరుస్తున్న మొహాన్ని గమనిస్తూ
నీలో గ్లో పెరిగిందే అని చీర తప్పించి నడుముని తడుముతాడు. ఆమె నాభి భాగం గట్టిగా చేతికి తగిలేసరికి సరిగ్గా తినట్లేదే, పొట్టచూడు టైట్‌గా ఉందని మహిత్ అంటే తల కొట్టుకొని, అది సరిగ్గా తినక గట్టిగా లేదు మహాన్ బావ. కడుపులో నలుసుపడి గట్టిపడింది. కంట్లో కదా నలుసుపడేది శ్రద్ధ. సచ్చినోడా నీకు అర్థం కాదు పోరా అని శ్రద్ధ వెనక్కి తిరిగితే 2 నిమిషాలకు బల్బు వెలుగుతుంది మహీబాబుకు. శ్రద్ధ ఇటు తిరగవే అని ఆమె గడ్డం పట్టుకొని ఆమె తల పైకెత్తి సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ హ్యాపీ టీయర్స్తో చూస్తుంటే శ్రద్ధ తన చెంప మీద ఉన్న అతని చేతిని పొట్ట మీద ఉంచుకొని, నీలాంటి తిక్కలోడు ఇంకో 7 మంత్స్లో రావడానికి సిద్ధంగా ఉన్నాడని అంటుంది శ్రద్ధ గట్టిగా హత్తుకొని. అలాగే ఉండిపోతాడు మహిత్ ఎంతకీ వదలని మహిత్ తీరుకి. ఓయ్ వదులు, నీ బేబీ లోపల నలిగిపోతోందని శ్రద్ధ అనగానే సారీ సారీ అని దూరం జరిగిన మహిత్ శ్రద్ధను బెడ్ మీద కూర్చోబెట్టి పడుకోవే, నేను నా బేబీని ఫీల్ అవ్వాలని అంటాడు మహిత్. శ్రద్ధ నవ్వి నాకు కూడా బేబీనే అని అంటే వెనక్కి సున్నితంగా పడుకోబెట్టి చీర పళ్ళు పిన్ తీసేసి బయట తొలగించి గట్టిగా ఉన్న నాభికి ముద్దిచ్చి అలాగే ఉండిపోతాడు మహిత్. ప్రేమగా అతని తలని నిమురుతూ ఉంటుంది శ్రద్ధ. కన్నీటి వెచ్చదనానికి మహి అని పిలుస్తుంది. కళ్ళు తెరుచుకుని రైట్ నౌ నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా శ్రద్ధ అని ఆమె కళ్ళలోకి చూస్తూ అంటాడు మహిత్. తెలుస్తోంది, ఆంటీ అంకుల్ కూడా చెప్పాలి మహి, ఫస్ట్ నీకే చెప్పానని అంటుంది శ్రద్ధ. అదేంటే ఎవరైనా ఇంత మంచి గుడ్ న్యూస్ అమ్మకే చెప్తారు, నువ్వు మాత్రం అమ్మకు చెప్పాలని అంటున్నావు. మీ అమ్మకు చెప్పవా శ్రద్ధ? అర్జున్ బావ మీద పంతంతో కన్న కూతురి జీవితాన్ని పన్నంగా పెట్టిన గొప్ప తల్లి నాకున్నది మా మామయ్య వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఈ ఇల్లు ఇంట్లో మనుషులు మాత్రమే మహి అని అంటుంది శ్రద్ధ. సన్నగా నవ్వి శ్రద్ధ నుదుటి మీద కిస్ చేసి, అందుకే నువ్వంటే నాకు ఇష్టం, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, పద కిందకు అని చెయ్యి పట్టి నెమ్మదిగా లెగవే అని లేపుతాడు మహిత్. నాకు ఇంకా సెకండ్ మంతే మహి అని శ్రద్ధ అంటే, ఇంక నుండి నేను చెప్పినట్లే నువ్వు ఉండాలి, నేను పెట్టిందే నువ్వు తినాలి అని నోరు తెరవడానికి మాత్రమే తెరవాలని కిందకు అంతే జాగ్రత్తగా తీసుకొని వస్తాడు మహిత్. మామ్ డాడ్ ఎక్కడున్నారు అని పిలుస్తాడు మహిత్. కిచెన్లోనే ఉన్న సౌమ్య ఏంటి మహి అని హాల్లోకి వస్తే ఫ్రెండ్తో కాల్ మాట్లాడుతూ ఉన్న రమేష్ గారు కూడా వచ్చి ఏంటి నాన్న ఏమైంది అని అడుగుతారు. ఈ ఇంట్లో మనం ఎంతమందిని అని అడుగుతాడు మహిత్. ఇదేం ప్రశ్నరా, అది అడగడానికే అంతలా నువ్వు అందరినీ పిలిచావా అని సౌమ్య అంటే శ్రద్ధ చూస్తుంది నవ్వుతూ. ఇదెందుకు నవ్వుతుందిరా అని సౌమ్య అడిగితే, మన ఇంట్లో కొత్త మెంబర్ ఒకరు రాబోతున్నారు మామ్ అని అంటాడు మహిత్ నవ్వుతూ. రమేష్ గారు అర్థం కాక చూస్తుంటే సౌమ్య కోడలి మొహంలో కొత్త కళకు దగ్గరకు నడిచి శ్రద్ధ అని అనుమానంగా చూస్తుంది సౌమ్య. అవునా ఆంటీ అని శ్రద్ధ తలదించుకొని అంటుంది, మా బంగారమే ఎంత మంచి మాట చెప్పావే, ఇలారా నిలబడే ఉన్నావని సోఫాలో కూర్చోబెట్టి కోడలి నవ్వు. భార్య ఆత్రం ఎందుకో తెలియక ఏమైందని పిచ్చి చూపులు చూస్తాడు రమేష్. మీరు తాతయ్య నేను నాన్నమ్మ అవబోతున్నామండి. అర్జున్ పిల్లలను చూసి నాకు కూడా ఇలాంటి మనవడు మనవరాలు ఉంటే బాగుండని అనుకోని క్షణమే లేదు. మీ మధ్య దూరం పోయి దగ్గరయ్యారు, ఇంకేం వద్దు నాకు అని శ్రద్ధ తల నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది సౌమ్య. రమేష్ గారు కూడా శ్రద్ధ తల నిమిరి చాలా మంచి వార్త చెప్పావమ్మా అని అంటే నిమిషాల్లో న్యూస్ అర్జున్ మ్యాన్షన్ కూడా పాకిపోతుంది. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన అర్జున్కు అరు ఫోన్లో నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటే ఫోన్లో ఉంటే మొగుడు కూడా పట్టడు దీనికి అని అనుకుంటూ ఫ్రెష్ అయ్యి పడుకున్న పిల్లల్ని చూసి వాళ్ళని డ్రెస్అప్ అయిపోయి ఆరుషిని చూస్తే తను ఇంకా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది సొల్లు వేస్తూ. గాడ్, అసలు ఇంతసేపు ఫోన్లో ఎలా మాట్లాడతారో ఈ అమ్మాయిలు అనుకుంటూ అర్జున్ ఒడిలో తలపెట్టుకొని పడుకుంటాడు అర్జున్ ఆరుషి ఒడిలో. అర్జున్ వైపే నవ్వుతూ అతని జుట్టులోకి వేళ్ళు జనిపి నిమురుతూ ఉంటే అలసటంతా భార్య చేతుల్లోనే పోతుంది అర్జున్కు. కాసేపటికి భార్య శ్రద్ధాని కాల్ కట్ చేసి, అర్జున్ నీకు గుడ్ న్యూస్ చెప్పనా అని అంటుంది ఆరుషి. అని కళ్ళు మూసుకొని అర్జున్ అంటే శ్రద్ధ ప్రెగ్నెంట్, త్వరలో మన ఇంట్లో ఇంకో బుజ్జి బేబీ రాబోతుందని అంటుంది సంబరంగా ఆరుషి. సైడ్ స్మైల్ ఇస్తాడు అర్జున్. ఓయ్ నీకు హ్యాపీగా లేదా అని ఆరుషి అంటే, ఎందుకు లేదు, ఎట్టకేళ్ళకి వాడి ప్రేమ నిరూపించుకొని శ్రద్ధ మనసులో చోటు సంపాదించుకున్నాడని అంటాడు అర్జున్. నిజమే అజ్జు అని ముందుకు అర్జున్ నుదుటి మీద ముద్దు పెట్టి, ఈ రోజు కూడా లేట్గా వచ్చావని ముడిచిన ముఖంతో అంటుంది ఆరుషి. సారీ బేబీ, లాస్ట్ మినిట్లో మీటింగ్ హోస్ట్ చేయాల్సి వచ్చిందని అర్జున్ అంటే, డిన్నర్ తెస్తాను లేగు అజ్జు అని అంటుంది ఆరుషి. వద్దు అక్కడే చేసేస్తాను, నువ్వు తిన్నావా అని అడుగుతాడు అర్జున్. తిన్నాను, పార్దు తినిపించాడు, వాడికి నేనంటే చాలా ప్రేమ అజ్జు అని ఆరుషి అంటే, అయినో అని ఆమె పొట్టని చుట్టుకుంటాడు అర్జున్. చిన్నగా నవ్వుకొని పిల్లలు ఉన్నారు ఇప్పుడు వద్దని ఆరుషి అంటే కావాలని అడగలేదే, ఐ జస్ట్ వాంట్ టు టచ్ యువర్ బెల్లీ అని చీర మీద నుంచే నాభిని పంటితో లాగుతాడు అర్జున్. ఒంట్లో జివ్వుమని లాగినట్లయితే ఇంకా చాలజ్జు ఆపని అల్లరి అని అతని జుత్తు పీకేస్తుంది ఆర్షి. నవ్వుతూ దూరం జరిగిన అర్జున్ పిల్లలు అటు అర్జున్ పడుకుంటే ఇటు ఆర్షి పడుకుంటుంది. అలవాటు ప్రకారం కూతురు నాన్న గుండెల మీదకెక్కి పడుకుంటే
అది వెయిట్ పెరిగింది అజ్జు, రాత్రంతా ఇలాగే మోస్తావా అని పాపను తీయబోతే చెయ్యడ్డు పెట్టి, నా ప్రిన్సెస్ కదా, లైఫ్ లాంగ్ మోస్తానని కూతురు జుట్టు నిమురుతూ కిస్ చేస్తాడు అర్జున్. కూతురంటే ఎంత ప్రేమో అనుకుని కొడుకుల్నే చూస్తూ పడుకుంటుంది ఆర్షి. రోజులు గడుస్తున్నాయి. కూతురు, ఇద్దరి కొడుకుల మధ్య నిజంగానే యువరాణి అవుతుంది అషిత. అర్జున్ మాత్రం ఎప్పుడో అడిగిన ఆర్షి కోరిక తీర్చాలని డిసైడ్ అయ్యి వర్క్లో ప్రెషర్ తగ్గించుకుంటూ వస్తాడు. విశ్వనాథ్ గారికి ఫుల్ రెస్ట్ అర్జున్ ఇవ్వడం వల్ల సులోచనతో కలిసి పిల్లల్ని చూసుకుంటుంటే ఆర్షి అటు చైన్ హోటల్స్ను ఇటు ఇల్లును సక్సెస్ఫుల్గా మేనేజ్ చేస్తుంది. ఇంటికొచ్చిన అర్జున్ ఫ్రెష్ అయి వస్తే తల తుడుస్తూ, ఏమిటో అయ్యగారి రోజు త్వరగా వచ్చేసారని తల తుడుస్తుంది ఆర్షి. నా రాణి కోసం పిల్లలు పడుకున్నారా అని బెడ్ వైపు చూస్తాడు అర్జున్. మీ కూతురు మిమ్మల్ని బాగా మిస్ అవుతుంది అర్జున్ సార్ అని అర్జున్ జుట్టు చెరిపేస్తుంది ఆర్షి. రేపటి నుండి మిస్ అవ్వదులే బేబీ. అలా ఎలా అజ్జు, తర్వాత చెప్తాను, కానీ డిన్నర్ రూమ్కి తీసుకొని రా బేబీ, ఆకలిగా ఉందని అర్జున్ అంటాడు. ఇప్పుడే తెస్తానని ఆర్షి లేడి పిల్లల కిందకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నీ రీహీట్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని పైకి వస్తుంది ఆర్షి. అర్జున్కి తినిపిస్తూ ఆర్షి కూడా పొట్ట నింపుకుంటే ఆర్షి పెదవులకు పెక్కిచ్చి బెడ్ మీద కూతురి పక్కన వాలిపోతాడు. ఈ కూతురి పిచ్చేంటో అనుకుని లైట్స్ ఆఫ్ చేసి అర్జున్ పిల్లలకు అటువైపు ఉంటే ఇటువైపు ఆర్షి పడుకుంటుంది. శ్రద్ధకు కూడా 3 months నుండి 5 monthsకు షిఫ్ట్ అయితే తండ్రి రమేష్ కొడుకుని అసలు ఆఫీస్లో ఉండనివ్వడు. కోడల కోసం ఇంకా చాలు మహి, ఇప్పటికే నీ కేరింగ్తో నేను బొంగరంలా తయారయ్యానని అంటుంది శ్రద్ధ. ప్లీజ్ బంగారం, ఇదొక్క ముద్ద తినవే, ఇప్పటి వరకు నువ్వు తిన్నది నా బేబీకి, ఇప్పుడు నీకు, నోరు తెరుగు బేబీ ప్లీజ్ అని మహి బతిమలాడి మరీ తినిపిస్తాడు. అతని నుండి ఆ ప్రేమను అస్సలు ఊహించని శ్రద్ధ ఇన్ని రోజులు తానేమి మిస్ చేసుకుందో గుర్తు చేసుకొని గట్టిగా హక్ చేసుకుంటుంది మహిని. శ్రద్ధ ఏమైందే అని ఆమెను దూరం జరపాలని చూస్తాడు మహిత్. నాకు ఇలాగే బాగుంది, సారీరా, ఒక తప్పును బట్టి నీ ప్రేమని నేను గుర్తించలేదు మహి అని ఏడుస్తుంది శ్రద్ధ. చాలా రోజుల్ని వేస్ట్ చేసేసాను కదా అంటుంది శ్రద్ధ. పర్లేదులే బంగారం, ఇప్పుడు కవర్ చేసుకుందామని మహిత్ అంటే అలాగే నవ్వుతూ అతని గుండె చప్పుడు వింటూ ఉండిపోతుంది శ్రద్ధ. ఇంకా చాలు వదలవే, నా బేబీ నలిగిపోతుందని మహిత్ బంప్ని నిమురుతూ అంటాడు. దూరం జరిగి, బేబీ అని కలవరిస్తున్నావు, ఒకవేళ బేబీపై పుడితే ఏం చేస్తావోయ్ అని అంటుంది శ్రద్ధ. ఏం చేస్తానే, వాడు మాత్రం నా కొడుకు కాకుండా పోతాడా ఏంటి అని పైకి లేస్తాడు మహిత్ నవ్వుతూ. ఆమె లేవాలని చూస్తుంటే నేనున్నాను కదా, జాగ్రత్త శ్రద్ధ అని జాగ్రత్తగా నడిపించి గార్డెన్ వరకు తీసుకుని వచ్చి కాసేపు వాకింగ్ చేయి, నేను ఇప్పుడే వర్క్ చేసుకుంటాను, డాడ్ ఒక్కరే హ్యాండిల్ చేయలేరు, టైర్డ్ అవుతున్నారని ల్యాప్టాప్తో చైర్లో కూర్చొని ఒక గంట భార్యనే గమనిస్తూ ఇంకో పక్క వర్క్ చేసుకుంటూ ఉంటాడు మహిత్. చేతిలో ఉన్న మొబైల్ మోగితే హలో అని విసుగ్గా అంటుంది శ్రద్ధ. తల్లి రూప, నేను రా అమ్మను, ఎవరిని విసుగ్గా చూపిస్తున్నావు తల్లి అని రూప అంటుంది. నువ్వే అనే విసుగు చూపిస్తున్నాను శ్రద్ధ, నేను ఈ అమ్మనే, నాకు తప్ప నువ్వు నెల తప్పిన విషయం ముందుగా నీకు అమ్మైనా నాకు చెప్పకుండా నీ మేనత్త సులోచనకి ఆర్షికి చెప్పావు, అంతా కానిదా నేపాను నీకు అని అరుస్తుంది రూప. అమ్మ ఎందుకు అరుస్తున్నావు, నా దృష్టిలో నువ్వు అసలు తల్లివే కాదు, పేరుకి మేనత్త మేనమావైన అమ్మమ్మ తాతయ్య నన్నొక్క మాట అనుకుంటా ఇంట్లో ఉండనిచ్చారు, నీ వల్ల నేను భావము తలెత్తుకోలేకపోయాను, అయినా బావ చేసిన పాపిష్టి పని మర్చిపోయి నన్ను బరువు అనుకోకుండా బాధ్యత అనుకుని నా ఇష్టానికి గౌరవం ఇచ్చాడు. ఇన్ని రోజుల్లో నీ కూతురు ఎలా ఉందో అయినా వచ్చావా నువ్వు, నాకున్నది నాన్న మాత్రమే అమ్మ, నాకు ఇంకా ఫోన్ చేయగానే కాల్ కట్ చేసిన శ్రద్ధ తననే చూస్తున్న మహిత్ని చూసి ఏంటని కళ్ళెగరేస్తుంది. మహిత్ పెదాలు రౌండ్గా చేసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి నవ్వితే శ్రద్ధ కూడా నవ్వేస్తూ వాకింగ్ని కంటిన్యూ చేస్తుంది. పార్దు స్కూల్లో యానివర్సరీ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే అందులో అషిత డ్యాన్స్ వేస్తుంటే పార్దు అండ్ ఆయుష్ స్కిట్ చేస్తుంటారు. మార్నింగ్ నుండే ఇంట్లో హంగామా చేసిన ఆరుషి పిల్లల ముగ్గురిని కూడా రెడీ చేసుకొని మల్లేష్తో వెళ్ళిపోయి కూతురు క్యూట్ డ్యాన్స్ని, కొడుకుల స్కిట్స్ను చూడ్డానికి తనకున్న మీటింగ్స్ను కూడా క్యాన్సిల్ చేసుకొని మరీ స్కూల్కి ఆ టైంకి చేరుకుంటాడు అర్జున్. అందుకు అతని వదిలేసిన విలువ అక్షరాల 20 కోట్ల రూపాయల ప్రాఫిట్ ప్రాజెక్టు. అర్జున్ చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినా కూడా రిజెక్ట్ చేసిన అర్జున్ ఒక నార్మల్ ఫాదర్గానే వెళ్తాడు. కార్ గేట్ దగ్గర ఆగితే పూల వర్షం కురిపిస్తున్న స్టాఫ్ను స్టీవ్ ఆపితే డోంట్ డూ దిస్ అని సీరియస్గా చెప్పి ఆర్షికి మెసేజ్ చేసి ముందు వరుసలో కూర్చుంటాడు అర్జున్. మొబైల్ చూసుకున్న ఆర్షికి డాడీ వచ్చేసాడు బంగారం, గో ఆల్ ది బెస్ట్ అని అషిత బుగ్గలకు ముద్దులు పెడితే మేడం సార్ వచ్చారని డ్రెస్సింగ్ రూమ్ డోర్ వరకు వచ్చి చెప్తాడు స్టీవ్. అషిత స్టేజ్ మీద ఎక్కగానే లైట్స్ అన్నీ ఆఫ్ అవుతాయి. ఆరుషి మొబైల్ తీసుకుని అర్జున్ పక్కన కూర్చుంటుంది. వైట్ ఏంజిల్ డ్రెస్లో నిజంగానే ఏంజిల్లా ఉన్న ఆషి బుజ్జిది క్యూట్ స్టెప్స్తో డ్యాన్స్ వేసి అందరి కళ్ళన్నీ కట్టిపడేస్తుంది. మొబైల్లో వీడియో తీసుకుంటున్న అర్జున్ని చూసి ఆరుషి నవ్వుకుంటే
పార్థు ఆయుష్ కిట్ కూడా అయిపోయింది. ముగ్గురిని వీడియో తీసుకున్న అర్జున్ జాగ్రత్తగా సేవ్ చేసుకుంటే పిల్లల ప్రోగ్రాం అవ్వగానే డాడీ అని పరిగెత్తుకుంటూ వస్తుంది అషిత. అషితను ఎత్తుకొని గిరిగిరా తిప్పి బుగ్గకి ముద్దిచ్చి, డ్యాన్స్ చాలా బాగా వేశావు బంగారం అని అంటే, మరి మేము డాడీ అని అంటూ వస్తారు ఇద్దరు కొడుకులు. మీరు కూడా బాగా చేశారని కొడుకుల తలను నిమిరి వాళ్ళకి స్టీవ్ అని అంటాడు. ఎస్ బాస్ అని కార్ తన్ని స్టార్ట్ చేస్తే కూతుర్ని అర్జున్ ఎత్తుకుంటే ఆరుషి ఎత్తుకొని పార్థు చేతిని పట్టుకొని అర్జున్ వెనకాలే తను కూడా నడుస్తుంది. ఆరుషి థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ అని బొకే ఇద్దరికి కల్పిస్తుంది. ప్రిన్సిపల్ బొకే తీసుకొని ఆరుషి అర్జున్ వెనకాల నడిస్తే స్టీవ్ కార్తో రెడీగా ఉంటాడు. ఫ్రంట్ సీట్లో అర్జున్ ఒడిలో కూతుర్ని కూర్చోపెట్టుకొని కూర్చుంటే వెనకాల కూర్చున్న ఆరుషి ఆయుష్ పార్థు కూర్చుంటారు. ఆరుషి మొబైల్లో పార్థు గేమ్స్ ఆడుతుంటే కూతురు నుదుటి మీద పట్టిన చిరు చెమటను తుడుస్తూ మురుస్తున్న అర్జున్ చూసి, చిన్నప్పుడు మా నాన్న కూడా నన్ను ఇలాగే ముద్దు చేసుంటారు కదా, తనకి జ్ఞాపకం లేని తండ్రితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకోవాలని చూస్తుంది ఆరుషి. ఫ్రెండ్స్ మిర్రర్ నుంచి ఆరుషిని చూసి ఏమైందారు అని అడుగుతాడు అర్జున్. నథింగ్, మీ తండ్రి కూతుళ్ళని ఇలా చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉందని చూస్తున్నాను అంతే అని అంటుంది ఆరుషి. నన్ను నా ప్రిన్సెస్ని చూసి దిష్టి పెడుతున్నావా అని అర్జున్ అంటే స్టీవ్ నవ్వుకుంటూ డ్రైవ్ చేస్తాడు. మూతి ముడిచి పెద్ద దానికొకటే ఉన్నాడు నాన్న అని తనకి లేనిది గుర్తు తెచ్చుకొని ఆగిన కారు నుండి కిందకి దిగి బాధగా లోపలికి వెళ్తుంది ఆరుషి. అర్జున్ ఆమె అణువణువు తెలిసినవాడు కాబట్టి పిల్లల్ని తీసుకొని పైకి వెళ్తే బెడ్రూమ్లో ఉండదు. ముగ్గురు పిల్లల్ని ఫ్రెష్ చేయించి మెయిడిచ్చిన శాండ్విచ్ జ్యూసెస్ తాగించి భార్య కోసం టెర్రస్ మీదకి వెళ్తాడు అర్జున్. వెనుక నుండి హత్తుకున్న అర్జున్ స్పర్శకు తన పొట్ట మీదున్న అతని చేతుల మీద తన చేతుల నుంచి ఇక్కడే ఉన్నానని నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది ఆర్షి. నేనంటే నువ్వు ఎందుకు అప్సెట్ అయ్యావు బేబీ? మామీ గుర్తొచ్చారా? ఇంకొన్ని రోజులు నానుంటే బాగుండేది అర్జున్. నాకు కూడా మా నాన్నతో ఉన్న జ్ఞాపకాలు ఉండేవని అంటుంది ఆర్షి. జరిగిపోయిన వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు బేబీ. మామయ్య లేకపోతేనేమి నీకు ఆ లోటు తెలియకుండా చూసుకోవడానికి డాడ్ ఉన్నారు కదా మై డియర్ స్వీట్ థింగరీ అని ఆరుషిని ముందుకు తిప్పుకుంటాడు అర్జున్. నిజమే అజ్జు, మామయ్య గారి వల్లే నాకు ఆ లోటు లేదు. నిజంగా నాకు మావయ్యకు ఉన్న బాండింగ్ ఏ కోడలికి మామగారికి ఉండదేమో. సచ్ ఏ బ్లెస్సింగ్ అజ్జు అని అంటుంది ఆరుషి. ఆమె ముక్కుని తన ముక్కుతో రాస్తూ పద కిందకు, నీ చేతి కాఫీ కావాలని అడుగుతాడు అర్జున్. సరే, కాఫీ కావాలంటే ముందు నన్ను వదలాలి కదా అర్జున్ సార్ అని అంటుంది ఆర్షి. యు నో వాట్ బేబీ, అర్జున్ సార్ అని నువ్వు అన్న ప్రతిసారి ఆ ఫీల్ బాగుంటుంది బేబీ అని అర్జున్ అంటాడు. ఆరుషి నవ్వి అర్జున్ చేతి మీద గిచ్చి కిందకు పరిగెడుతుంది. ఆరుషి నవ్వుకుంటూ రాక్షసి అని అంటూ చేతి మీద నెయిల్ మార్క్స్ చూసుకుని నవ్వుకుంటూ ఆమె వెనకాలే వెళ్తాడు అర్జున్. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.